అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. సింగపూర్లోని ఓ స్కూల్లో చదువుతున్నాడు మార్క్ శంకర్. స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. ఇక మార్క్ శంకర్ ను హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సింగపూర్ పర్యటనకు రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి చెప్పండి, ఇటు ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ సింగపూర్ కు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఏ టైం కైనా వెళ్ళబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి చెప్పండి, ఇటు పవన్ కళ్యాణ్ సింగపూర్ కు హుటాహుటిన బయలుదేరినట్టు తెలుస్తోంది. ఏ టైంకి ఆయన ఫ్లైట్ ఉంటుంది? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ రోజు ఉదయం సమయంలో సింగపూర్ లోని ఆయన చదువుకునేటటువంటి స్కూల్ కు వెళ్ళగా ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కి చేతులకి కాళ్ళకి గాయాలైనట్లు కూడా గుర్తించడం జరిగింది. దాంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ కూడా ఎక్కువగా వెళ్లడంతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా స్కూల్ కు సంబంధించినటువంటి వర్గాలు వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. దీంతో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సింగపూర్ వెళ్లే విధంగా కూడా ప్రణాళిక రచించుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆయన ప్రస్తుతం అరకు జిల్లాలో అంటే అల్లూరి సీతారామ జిల్లాకు సంబంధించి అరకులో పర్యటనలో ఉన్నారు. అయితే పర్యటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను కలుస్తాననే విధంగా కూడా వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి కంపల్సరిగా వాళ్ళతో మాట్లాడిన తర్వాతే తాను సింగపూర్ వెళ్తాననే విధంగా కూడా అధికారులకు అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగింది, వెంటనే సింగపూర్ వెళ్లాలనే విధంగా కూడా అధికారులు నాయకులు సూచించినప్పటికీ కూడా తాను గ్రామీణ ప్రజలను కలుస్తాను, గిరిజనులకు మాట ఇచ్చాను కాబట్టి మాన్యం జిల్లాలో పర్యటన ముగిసిన తర్వాతే తాను విశాఖకు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ వెళ్తాననే విధంగా కూడా డిప్యూటీ సీఎం అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మార్క్ శంకర్ కు సంబంధించి కాళ్ళకి అదేవిధంగా చేతులకు గాయాలైనట్లు కూడా గుర్తిస్తున్నారు. అయితే ప్రాణాపాయ స్థితి అయితే లేదు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, దానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా అధికారులు అయితే ప్రస్తుతం సింగపూర్ కు సంబంధించినటువంటి ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అత్యవసరంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి చికిత్స కూడా అందించాలనే విధంగా కూడా సూచనలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఒటావుటిగా వెళ్లాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గ్రామీణ గిరిజన ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళతో కలిసి తర్వాతే వెళ్తాననే విధంగా కూడా ఆయన చెప్పడంతో ప్రస్తుతానికైతే అధికారులు పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు. తర్వాత సింగపూర్ కు వెళ్ళడానికి ఎలాంటి ప్రణాళిక ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతానికైతే అధికారులు దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ సాయి.